స్క్విడ్ గేమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు. 10 ఏళ్ల ప్రయాణం. స్క్విడ్ గేమ్ క్రియేటర్ వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ కథ 2009లో రాశాడు, కానీ 10 ఏళ్ల వరకు రిజెక్ట్ అయింది. 2019లో మాత్రమే నెట్ఫ్లిక్స్ తీసుకుంది. చిన్నప్పటి ఆటలు. సిరీస్లో చూపిన గేమ్స్ మొత్తం దక్షిణ కొరియాలోని పిల్లల ఆటలే. చుక్కల బిళ్ళ లాంటి ఆటలు ఇన్స్పిరేషన్. మాస్క్ల అర్థం. గార్డుల మాస్క్లలో ఉన్న సర్కిల్, స్క్వేర్ షేప్స్ హైరార్కీని సూచిస్తాయి. బడ్జెట్ ప్రాప్తి. ఈ సిరీస్ 170 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది, కానీ 7,400 కోట్లకు పైగా వాల్యూ తీసుకొచ్చింది. క్లూస్ ఫ్రామ్ వాల్. ఆటగాళ్ల గదిలో వాల్ మీద అన్ని ఆటల డ్రాయింగ్స్ ఉన్నాయి, కానీ చాలా మంది చూడలేకపోయారు. గ్లోబల్ హిట్. ప్రపంచం మొత్తం ఈ సిరీస్పై మోజు పడింది. కొరియన్ భాష నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. ఈ సిరీస్ కేవలం ఓ ఆట కాదు, దానిలోని ఆర్థిక అసమానతలు, సామాజిక విషయాలు మన జీవితానికి ప్రతిబింబం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.